ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలు చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూసుకుంటే మందు బావులకు షాక్. మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, క్వార్టర్కు 10 రూపాయలు, ఫుల్ బాటిల్కు 40 రూపాయలు పెంపు. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. సర్కారుకు నెలకు 160 కోట్ల అదనపు ఆదాయము. సీప్ లిక్కర్, బ్రీజర్కు పెంపు నుంచి మినహాయింపు. ఫిబ్రవరిలో బీర్లు ధరలు పెంచిన సర్కారు. అది మందుబావులకు షాక్ అయిందండి. మద్యం ధరలు పెంచింది ప్రభుత్వము. క్వార్టర్కు 10 రూపాయలు, ఫుల్ బాటిల్కు 40 రూపాయలు పెంచారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. మనకు సీప్ లిక్కర్ మీద కానీ బ్రీజర్ల మీద కానీ పెంచలేదు. ఇంతకుముందే బీర్ల మీద ఫిబ్రవరిలో రేట్లు పెంచిన సంగతి కూడా తెలిసి ఉంటుంది. ఇంకా చూస్తే పాత బస్తీలో మృత్యుజ్వాల. చూడండి అండి, పాత బస్తీలో మృత్యుజ్వాల. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన భవనం లోపల పూర్తిగా కాలిపోయిన దృశ్యం. భవనం లోపల నుంచి చిన్నారిని తీసుకొస్తున్న ఫైర్ సిబ్బంది. మృత్యుజ్వాల, 17 మంది మృతి. చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం. మృత్యుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు, 4 వృద్ధులు. 17 మంది చనిపోయారండి మొత్తము. స్థానిక వ్యాపారి ఇంట్లో ఉదయాన్నే చెలరేగిన మంటలు. భయంతో ఒకే గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్న 10 మంది. పొగ, ఏడి కారణంగా అపస్మారక స్థితిలోకి ఆసుపత్రులు తీసుకెళ్లేసరికి వారిలో చాలామంది మృతి. పక్క భవనం గోడలకు రంధ్రాలు చేసి ప్రమాదం జరిగిన భవనం లోపలికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఇంజిన్లో నీళ్లు లేవు, అంబులెన్సులు ఆక్సిజన్ లేదు. ఉస్మానియాలో మంత్రులపై మృతుల బంధువుల ఆగ్రహము. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదము. ఫైర్ డీజీ నాగిరెడ్డి. షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్ళు లేవు. సిఈ చక్రపాణి. చూడండి, ఒకే 17 మంది అంట అండి, ఒకే ఇంట్లో. చూడండి ఏమి పరిస్థితి చూడండి. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా. బాధిత కుటుంబాలకు ఫోన్లో రేవంత్ పరామర్శ. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం. ఘటనా స్థలానికి బట్టి, పొన్నం, దామోదర. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారము. క్షేత్రగాత్రులకు 50,000. ప్రధాని మోడీ. 2 అన్నదమ్ములు, వారి పిల్లలు, మనవళ్ళు అంతా కలిసి 24 మంది వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని అంతా ఒకేసాటికి చేరారు. 2 రోజుల పాటు ఆనందంగా గడిపారు. కానీ ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం రూపంలో మృత్యువు వారిలో 17 మంది కవలంబించింది. అంతా నిద్రలో ఉండగా అగ్నికీలకలు చుట్టూ ముట్టాయి. ప్రమాదం సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారు కిందికి వెళ్ళే దారి లేక, పైకి వెళ్ళే దారి కనపడక, ఏం చేయాలో తోచక ఒకే గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. పొగ, వేడి తీవ్రతకు అకస్మాత్ స్థితిలోకి వెళ్ళిపోయారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది వచ్చి ఆసుపత్రికి తరలించిన ఉపయోగం లేకపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండడం అందరి హృదయాలను కలిసివేసింది. చూడండి, 2 అన్నదమ్ములంట వేసవి సెలవులు ఆడుకోవడానికి వచ్చారంట. ఏమై జరిగిందో, షార్ట్ సర్క్యూటో ఏమో తెలియదు, కానీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 17 మంది ఒకే కుటుంబం వాళ్ళు చనిపోవడం జరిగింది. హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర. 2 అరెస్ట్ చేసిన రాష్ట్ర, ఏపీ పోలీసులు. నిందితులకు ఐఏఎస్తో సంబంధాలు. భారత సిమ్ కార్డులతో పాక్లో వాటా. సైబర్ నేరగాలు, ఉగ్రవాదుల చేతికి నెంబర్లు. ఆపరేషన్ గో సిమ్ పేరుతో అస్సాం, రాజస్థాన్, తెలంగాణలో ఏకకాలంలో దాడులు. 7 అరెస్టు. 948 సిమ్ కార్డులు స్వాధీనం. సంగారెడ్డిలో పట్టుబడ్డ మొసిసిల్ ఇస్లాం. పాక్లో లష్కరా ఉగ్రవాది సైఫుల్లా హతం. సింధు ప్రావిన్స్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు. భారత్లో జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర. 1 నుంచి సినిమా థియేటర్ల బంద్, ఎగ్జిబిటర్ల నిర్ణయం. చూడండి,
17 మంది అండి ఒకే ఫ్యామిలీలో చనిపోయారు. 17 మంది చనిపోయారంటే ఇన్ని కాదు చూడండి. రాజ్యాంగమే సుప్రీం, శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి. ఏ వ్యవస్థలో ఏది ఎక్కువ తక్కువ కాదు. ప్రజాస్వామ్యంలో 3 స్తంభాలు సమానమే. సిజేఐ. కలిసికట్టుగా వ్యతిరేకిద్దాం. సుప్రీంను రాష్ట్రపతి వివరణ కోరిన వారంలో 8 రాష్ట్రాలకు స్టాలిన్ లేఖ. 33 దేశాల రాజధానులు, 7 ప్రతినిధి బృందాలు. ఉగ్రవాదంపై భారత వైఖరి వినిపించడానికి సిద్ధం. ఎన్డీఏ నుంచి 31 మంది, ఇతర పార్టీల నుంచి 20 మంది, తెలంగాణ నుంచి ఓఎస్సీకి స్థానం. ఈ నెల 23 నుంచి పర్యటనలు. చూడండి. అంతర్జాతీయ వేదికపై పాక్ కుతంత్రాలను ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన 7 అఖిలపక్ష బృందాలు 33 దేశాల రాజధానులు సందర్శిస్తున్నారు. ఈ బృందంలో ఎన్డీఏ నుంచి 31 మంది, ఇతర పార్టీలకు చెందిన 20 మందితో పాటు 8 మంది మాజీ దౌత్యవేత్తలు కలిసి మొత్తం 59 మంది సభ్యులు ఉంటారు. ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ పర్యటించే 3 బృందాలలో సంజయ్ కుమార్ జేడీయూ, అపరిజిత సారంగి బ్రిజలాల్, ప్రధాన్ బుర్వా, హేమంత్ జోషి బీజేపీ, పఠాన్ టీఎంసీ, జాన్ బ్రిటాన్ సిపిఎం, సల్మాన్ ఖుర్రద్ కాంగ్రెస్, మోహన్ కుమార్ మాజీ దౌత్యవేత్త ఉంటారు. ఇట్లా మొత్తం అండి. ఇంకా చూస్తే సచివాలయంలో ప్రపంచ సుందరీమణులు సందడి. తెలంగాణ తల్లి విగ్రహానికి అందాల బాముల నివాళి. తెలంగాణ పిండి వంటకాల్లో ప్రభుత్వం తేనేటి విందు. 8కి పైగా డ్రోన్లతో ఆకట్టుకునేలా డ్రోన్ షో. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన. సచివాలయంలో కార్యక్రమానికి వ్యాఖ్యాతలు వ్యవహరిస్తున్న హరిచందన కృష్ణభాస్కర్. కానిస్టేబుల్ కృష్ణయ్య కుమార్తెకు కేసీఆర్ మరోసారి ఆర్థిక సహాయం. మెడిసిన్లు పీజీ చదువుతున్న కృష్ణయ్య కుమార్తె ప్రియాంక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు బలిదానం చేసిన కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి ఆర్థిక సహాయం అందించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి నివాసంలో తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబ సభ్యులు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణయ్య కుమార్తె ప్రియాంక వైద్య విద్య చదువుకు ఇప్పటికే 5 సంవత్సరాలుగా ఆర్థిక సాయం చేస్తున్న ఆయన తాజాగా పీజీ చదివేందుకు కూడా డబ్బును సమకూర్చారు. కృష్ణయ్య కుమారుడు రాహుల్కు వివాహము నిశ్చితమైన విషయాన్ని తెలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. వ్యక్తిగత్వ హననం బాధకరం. సోషల్ మీడియాను కట్టడి చేయాలి. ఏపీ సీఎం చంద్రబాబు. రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు. హైదరాబాదు. రానున్న 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదేనండి. ఇంకా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంకా ఇదే రాశారు. కారు డోర్లు లాక్ అయి 4 చిన్నారులు దుర్మరణం. చూడండి. కారు డోర్లు లాక్ అయినాయంట, 4 చిన్నారులు చనిపోయారంట. విజయనగరము. వారాంత అభం శుభం తెలియని చిన్నారులు ఓ శుభకార్యంలో కలుసుకున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఆ సరదా సమయంలో సమీపంలోనే కారు ఎక్కారు. అందులో ఆడుకునేందుకు ప్రయత్నించారు. కానీ అదే వారికి చివరి ఆట అవుతుందని ఊహించలేకపోయారు. అకస్మాత్తుగా కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చూడండి పాపం. ఆడుకునేందుకు కారు ఎక్కిన చిన్నారులు డోర్లు ఆటోలో కావడంతో ఊపిరాడక మృతి. విజయనగరం జిల్లా దూరంపూడిలో విషాదం. అందరూ 8 ఏళ్ల లోపు వయసున్న పిల్లలే. అదే చూడండి పాపము. 4 చిన్నారులు చనిపోయారంట.
ఆటలోని జల సమాధి, 2 జిల్లాల్లో నీట మునిగిన 5 చిన్నారులు అకాల మరణం. ఇంకా చూస్తే లిక్కర్ స్కామ్లో అసలు విలన్ ఎవరు? ఇప్పుడు దాకా తేలింది పాత్రధారులే. తెర వెనుక ముఖ్య సూత్రధారి ఎవరు? సొమ్ము పొందిన ఆ లబ్ధిదారు ఎవరు? ముడుకుల సొమ్ము ఏమైంది? ఈ దిశగా సిట్ అధికారులు వివరణ. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ ఇప్పటికే పెద్ద తలకాయలను అరెస్టు చేసింది. వారిలో నేటి సీఎం జగన్ కార్యదర్శి రఘునందరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజకేశరెడ్డి, భారతీయ సిమెంట్ గోవిందప్ప బాలాజీ ఉన్నారు. ఈ కేసులో పెద్దలు ఇంకెవరెవరు ఉన్నారు? తర్వాత ఎవరిది? తదుపరి ఏం జరుగుతున్నది? మద్యం స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. కానీ అసలు సూత్రధారి ఎవరన్నది వారు నోరు ఇప్పట్లేదు. ఈ స్కామ్లో తెర వెనుక ఉండి నడిపించింది ఎవరు? అసలైన ఇలన్ ఎవరు? ముడుపులు తీసుకొని అంతిమంగా లబ్ధి పొందిన ఎవరు? ఎవరి అరెస్టుతో ఈ కేసు కొలిక్కి వస్తుంది అనేది తేల్చాల్సి ఉంది. అది మద్యం స్కామ్లో ఇంతవరకు ఎవరు? ఈ లిక్కర్ స్కామ్లో అసలు విలన్ ఎవరు అనేది సిట్ అధికారులు దర్యాప్తులో తేలేది ఉంది. ఇంకా చూస్తే విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీలు బంతాట, ఫీజుల నుంచి పరీక్షల వరకు యజమానుల విష్టారాజ్యము. ఇంజనీరింగ్తో విద్యార్థులు పలు ప్రైవేటు కాలేజీలు బంతాట ఆడుకుంటున్నాయి. ఫీజుల నుంచి పరీక్షల వరకు ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫీజులు మేమే కడతామని సర్కారు చెప్పినా విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇంకా అడ్మిషన్ల విషయంలోనూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవద్దని ఉన్నత విద్యాశాఖ చెప్పినా పెదవి చెవిన పెడుతున్నారు. ఒరిజినల్ ఇస్తే తప్ప అటు మెలుగ పెడుతున్నారు. చూడండి, రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. కొత్తగా చేరే విద్యార్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకోవద్దని ఉన్నత విద్యాశాఖ చెప్పినా వినిపించుకోవడం లేదు. సర్టిఫికేట్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి సొంత రూల్స్ను అమలు చేస్తున్నాయి. చూడండి, ఇది ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ అండి ఇది. ఇంకా చూస్తే హైటెక్ దందా, తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాలో కొత్త పందా, అడ్డదారిలో భారీగా తరలింపు, పోలీసులు కన్నుగొప్పేందుకు కొత్త మార్గాలు, ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళ్లే లారీలకు ఖరీదైన కార్లతో ఎస్కార్ట్, మైవిల్స్ మొబైల్ యాప్తో రూట్ డైరెక్షన్, కృష్ణా జిల్లా నుంచి గుంటూరు మీదుగా రాజధాని పేరు చెప్పి హైదరాబాద్కు, లారీలపై కాంట్రాక్ట్ సమస్యల లోగో. చూడండి, ఇటీవల తెలంగాణలో సీజ్ చేసిన ఇసుక టిప్పర్లు. చూడండి, ఇసుక కూడా సిండికేట్ పోలీసు వాళ్ళకు తెలియకుండా ఎలా తీసుకెళ్ళిపోతున్నారు. ఇసుక అనేది ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇసుక, మద్యము వీటిల్లో బాగా అవినీతి జరుగుతుంది. ఇసుక అమ్ముకుంటున్నారు. ఇవన్నీ తెలుస్తూనే ఉండే. వంశీని ఎంటాడుతున్న పీటీ వారెంట్లు. ఒకే కేసులో బెయిల్ వచ్చేలోగా మరో కేసు రెడీ. తాజాగా తెరపైకి అక్రమ మైనింగ్ కేసు, పీటీ వారెంటు. త్వరలో కోర్టులు దాఖలు చేసే అవకాశము. తెరపైకి వస్తున్న పెండింగ్ కేసులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీమోహన్ను పీడీ వారెంట్లు ఎంటాడుతున్నాయి. ఒక కేసులో బెయిల్ మంజూరవుతుందనేసరికి మరో కొత్త కేసు చుట్టుకుంటుంది. బెయిల్ వస్తుందని ఆశలు రేకెత్తే సమయానికి పోలీసులు పీటీ వారెంట్ను పైకి తీస్తున్నారు. ఇప్పటికే వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మధునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చే సమయానికి నకిలీ ఇళ్ల పట్టాల కేసు చుట్టుకుంది. ఆ తర్వాత వెంటనే గన్నవరం, బావులపాడు మండలాల్లో జరిగిన అక్రమ మైనింగ్ కేసు సిద్ధమైంది. గన్నవరంలో వంశీ బినామీ పేర్లతో అనుమతులు తీసుకొని అక్రమ మైనింగ్ చేశారని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు 195 కోట్లు నష్టం వాటిల్లిందని భూగర్భ శాఖ అధికారులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలిసిందే. చూడండి, వలభనేని వంశీ ఈయనకు
కేసులన్నీ ఎంటాడుతూనే ఉన్నాయి. వల్లభనేని వంశీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పరిస్థితి బయటకు వచ్చే సూచనలు కనిపించట్లేదు. త్వరలో బెజవాడకు విద్యుత్ బస్సులు. సిటీ సబరన్ పరిధిలో ఆధునిక ఏపీ బస్సులు. రైల్వే స్టేషన్లో వర్షం ఇక్కట్లు. ప్లాట్ఫాములపై దారాలు కారిన నీరు. లగేజీ సహా తడిసిపోయిన ప్రయాణికులు. ట్రాక్పై పడిన పార్సల్ ట్రాలీ. రైలు రాకపోవడంతో తప్పిన ప్రమాదం. నేటితో ఉత్కంఠకు తెర. తిరుపూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి. పరిశీలించిన ఎన్నికల అధికారి ఆర్డీఓ మాధురి. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ ఎవరనేది దానికి సోమవారం తెరపడుతుంది. వైసీపీ ఇప్పటికే తమ సభ్యులకు విప్ జారీ చేసినట్టు తెలుస్తుంది. పురపాలక సంఘంలో 17 మంది వైసీపీ కౌన్సిలర్లతో కొందరు కూటమి వైపు మొగ్గు చూపిస్తుండడంతో చైర్మన్ పదవి వైసీపీ చేజారిపోతుందా అనే అనుమానం పట్టణ ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం తమ సభ్యులను 2 విడతలుగా క్యాంపుకు తరలించింది. క్యాంపు నుంచి వచ్చిన వారిలో ఎంతమంది వైసీపీకి ఓటేస్తారో తెలుస్తుంది. భారీ వర్షాలంట చూడండి. నగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. విద్యాధరపురం, కుమ్మరపాలెం ప్రధాన రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు పడాయి. ఇదేనండి. ఇంకా సాక్షి చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూస్తే, ఇత్తు సర్కారు ప్రణాళిక చిత్తు. అదును ముంచుకొస్తున్న అన్నదాతలకు అందని ఇత్తనం. పెట్టుబడి సహాయం లేదు, ఆదుకుందామన్న చిత్తశుద్ధి లేదు. సబ్సిడీ విత్తన సరఫరాలో సర్కారు ఘోరంగా విఫలం. ప్రశ్నార్థంగా మారిన వరి, ఏరుశనగ, ఇతర విత్తనాల పంపిణీ. వైఎస్ జగన్ హయాంలో ఈ సమయానికి విత్తన పంపిణీ మొదలైందని గుర్తు చేసుకుంటున్న రైతులు. అది ఇంకా చూస్తే, తెల్లార్లు తాగిస్తున్నారు. తిరుపతిలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. నగరంలో ఎక్కడ చూసినా 24 గంటలు మద్యం విక్రయాలే. ఇచ్చలవిడి విక్రయాలతో రోడ్లు పాలవుతున్న పేద కుటుంబాలు. నగరంలో మద్యం విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి. రైల్వే స్టేషన్ పక్కన ఉదయం 5 గంటలుగా మద్యం విక్రయిస్తున్నా చూసి మండిపాటు. ఈ దుకాణంలోనే మద్యం బాటలను కొనుగోలు చేసి అక్కడే పగలగొట్టి నిరసన. తిరుపతి డిఆర్ మహల్ రోడ్లో హరి వైన్స్లో ఆదివారం తెల్లవారుజామున 5:27 మద్యం విక్రయిస్తున్న దృశ్యము చూడండి. తిరుపతిలో యథార్చిగా మద్యం అమ్ముతున్నారంట. 24 గంటలు మద్యం అమ్ముతున్నారంట తిరుపతిలో. ఇంకా చూస్తే, మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ అరెస్ట్. ఇంటి ముందుకొచ్చి ఓ వ్యక్తి బూతులు తిడుతూ ఉంటే మందలించడమే నేరం. అతనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు. నిందితులు ఫిర్యాదు చేయగానే మాజీ ఎంపీ, అతని కుటుంబ సభ్యులపై కేసు. సురేష్ అరెస్టు. అంతే కదా. ఇప్పుడు మీకు ఎవరు అరెస్ట్ చేసినా అందరూ అక్రమమే. సక్రమ అనే వాళ్ళు ఎవరు? మద్యం కోణము జరగలేదంటారు, ఇసుక కుంభకోణము జరగలేదంటారు, ఏమీ జరగలేదంటారు. అన్నీ అక్రమమే. సక్రమని అరెస్ట్ చేసేవాళ్ళు ఎవరు? ప్రభుత్వము మీరు 5 ఏళ్ళు ఎలా చేశారో ఇప్పుడు తెలుస్తుందా? అధికారం ఉన్నప్పుడు మీరు ఎలా చెలరేగిపోయారో దానికి ప్రతిఫలితమే ఇది. చూడండి. ఆడబిడ్డలకు ద్రోహం. నమ్మించి నట్టింట ముంచిన చంద్రబాబు. ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడటం దుర్మార్గం. ఓట్లు వేయించుకొని మోసం చేసిన కూటమి సర్కారు. కర్నూలులో మహిళల నిరసన. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే, ఈనాడు తెలంగాణలో చూస్తే ఇదే ఉంది. 17 మంది చనిపోయారు పాత బస్తీలో, అదే రాశారు. ఇంకా లోపల పేజీలో ఏమైనా ఉన్నాయని చూద్దాం.
గ్రావిటీతో మున్నూరు నుంచి పాలేరుకు నీళ్లు, లింకు కాలువ నిర్మాణానికి 162 కోట్లకు పరిపాలన అనుమతులు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సరస్వతి పుష్కరాలకు 4వ రోజు పోటెత్తిన భక్తులు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పుణ్యస్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించారు. గాలి రాదు పొగపోదు, అమ్మో ఇదేం భవనం, ఏ ఈదులో చూసినా ప్రమాదకరమైన ఇరుకు భవనాలే. పాత బస్తీలో అన్నీ ఇరుకు భవనాలే అంట. గాలి రాదంట, పొగపోదంట, చాలా ఉందంట. ప్రార్థనల కోసం వచ్చి ప్రాణాలకు తెగేయించి ఆప్తులను కాపాడి అగ్నికి అయ్యాడు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం బట్టి. చూడండి, పాత బస్తీలో 17 మంది చనిపోవడం ఎంత బాధ అనిపిస్తుంది. ఏ తీగలు ఎంత వేడి తట్టుకోవాలంటే 10 ఏళ్ళకు ఒకసారి వైరింగ్ తనిఖీ చేయాలి. ఏసీ ఎందుకు పేలుతుందంటే అగ్ని ప్రమాదంపై భరాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 17 మంది మృత్యువాత పడటంపై విచారణ తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇప్పుడు 17 మంది అండి, అంతమంది కాదు, 17 మంది చనిపోయారు పాపము. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు. వంకాయలు కొంటామని వంచారు. ముందు ఒక ధర చెప్పి మార్కెట్కు తెచ్చాక వ్యాపారులు తక్కువ ధరకు ఇస్తానడంతో రైతు తీవ్ర ఆగ్రహంతో వంకాయలను పారబోసి నిరసన తెలిపారు. జయశంకర్ భూపాల్ జిల్లా చిట్యాల మండలం ముచ్చిపుర్తికి చెందిన రైతు మాజీ సర్పంచ్ నందికొండ రవీందర్ రెడ్డి తన పొలంలో వంకాయలు సాగు చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లా పరకాలలో వారాంతపు సంత ఉండడంతో కూరగాయలకు మంచి ధర వస్తుందని ఆశించారు. కూరగాయలు వ్యాపారులకు ఫోన్ చేసి తోటలో వంకాయలు తెంపుతున్నట్లు చెప్పడంతో కిలో 40 రూపాయలు చొప్పున కొంటామని తీసుకురావాలని కోరారు. దీంతో తన కారులో 2 బస్తాల వంకాయలు వేసుకొని 18 కిలోమీటర్ల దూరంలోనే పరకాల మార్కెట్కు తీసుకొచ్చారు. వచ్చాక వ్యాపారులకు కిలో 10 రూపాయలు మాత్రం ఇస్తామని చెప్పడంతో రవీందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తీసుకొచ్చిన వంకాయలను రోడ్లపై పోసి నిరసన తెలిపాడు. చూడండి పాపము, 40 రూపాయలు చెప్పి 10 రూపాయలు ఇస్తామన్నారంట. సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్ ఫామ్ శుద్ధి ప్లాంట్లు. మంత్రి తుమ్మల. పరిపాలనా సౌధంలో చక్కనమ్మలు. సచివాలయాన్ని సందర్శించిన 107 దేశాల పోటీదారులు. తెలంగాణ తల్లి రాష్ట్ర పథకాలపై డ్రోన్తో విపక్షణ. అంతకుముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన. సచివాలయం ముందు సుందరీమణులు. ప్రభుత్వ తేనేటి విందులో మంత్రులు పొన్నం, జూపల్లి. చిత్రంలో మిస్ వరల్డ్ ఇండియా నందిని గుప్తా, మిస్ వరల్డ్ 2024 క్రిస్టియన్ కుజుకో, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. ఒకే దేశం ఒకే ఎన్నిక, మోడీతోనూ సాధ్యం. ధరలు పెంచి ఖజానా నింపుకుంటారా? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం. అడ్డగోలుగా మద్యం ధరలు పెంచి వాటి విక్రయాల ద్వారా ఖజానా నిలుపుకోవాలని చూస్తారా అని ప్రభుత్వంపై భరాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగినాయి. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే మద్యం సీసాలు వైకాపా మాఫియా. ఎంపీ అవినాశరెడ్డి ఆయన తండ్రి పాత్రదారులే. డిస్టిలీల ప్రతినిధులను తుపాకుతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంతరెడ్డి. దారి దోపిడీ లక్ష్యంగా మద్యం పాలసీ తెచ్చిన వైకాపా ప్రభుత్వం. మాట వినని కంపెనీలకు వేధించి గుప్పిట్లో తెచ్చుకున్నారు. మద్యం కుంభకోణంలో పలు
ఎలుగు చూస్తున్న కఠోర వాస్తవాలు. చూడండి, ఈ మద్యం కుంభకోణాలు చూస్తే మొత్తం జగన్ మనుషులే, వాళ్ళ బంధువులే. బయట వాళ్ళు ఒక్కరైనా ఉండారేమో చూడండి, అన్నీ వాళ్ళ బంధువులే. జగన్ చుట్టూ ఉండే వాళ్ళే ఈ మద్యం కేసులో ఉండే పరిస్థితి. విశాఖలో యాంటీ డ్రగ్ పార్క్ 2 ఎకరాల్లో 3.5 కోట్లతో ఏర్పాటు, దేశంలోనే మొదటిసారిగా గుర్తింపు. రాష్ట్రపతి ప్రశ్నల వ్యవహారాన్ని వ్యతిరేకించాలి. బాంబు పేలులకు విజయనగరంలో రివర్సల్స్. నందిగాం సురేష్ దౌర్జన్యకాండ, తెలుగుదేశం కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి, ఉదండేపాలెంలోని ఘటన, అరెస్ట్ చేసిన పోలీసులు. నకిలీ పేరుతో మోనికా బేడీకి పాస్పోర్టు, కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ. ఆయన ఇచ్చిన నివాస ధృవీకరణ పత్రం ఆధారంగానే మంజూరు. అప్పట్లో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు. వీళ్ళిద్దరూ అరెస్ట్ అయిన జైల్లో ఉన్న నేపథ్యంలో మరోమారు చర్చనాంశమో. విజయనగరం జిల్లా కేంద్రం సమీపంలో దూరమపూడిలో 4 చిన్నారులు మృతికి కారణం కారు. చూడండి, కారులో ఆటోమేటిక్గా డోర్ లాక్లు పడిపోయి పాపము 4 పిల్లలు చనిపోయారంట విజయనగరం జిల్లాలో. ఊపిరాడక చనిపోయారంట. మరి ఏం చేస్తాం మరి ఆలోచించండి. ఇది చూడండి, వైకాపా పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలప్పుడు పచ్చని చెట్లు నిర్లక్ష్యంగా నరికేశారు. 2023 డిసెంబర్ 29న విద్యా దీవెన పేరుతో జరిగిన కార్యక్రమానికి జగన్ భీమవరం వచ్చారు. ఇందుకోసం లూథరన్ హై స్కూల్ మైదానంలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేసి ఆవరణంలోని చెట్లు కొమ్మలను పూర్తిగా తొలగించి మాడు చేశారు. ప్రస్తుతం ఆ మారిన చెట్లు చిగురించి ఇలా నీడనిస్తున్నాయి. చూడండి, ఆ చెట్లను కొట్టేసిన తీరు అప్పుడు, ఇప్పుడు ఆ చెట్లు అదే చిగురించినాయి. ఇదేనండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. అట్లే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.